మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందరికీ పరిచయమే కదండి. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనము వాల్ సపోర్ట్ తోటి వెయిట్ తగ్గడానికి మంచి వేరియేషన్స్ నేర్చుకోబోతున్నాం. చూస్తే సరిపోదండి, ప్రాక్టీస్ చేయాలి. డిసెంబర్ 1 నుంచి న్యూ యోగా బ్యాచ్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఫీజు కేవలం 999 మాత్రమే, అంటే 1000 రూపీస్ మాత్రమే. మంత్ అంతా క్లాసెస్ ఉంటాయి, 30 డేస్ క్లాసెస్ ఉంటాయి. సరే, ఈ వీడియోలో వెయిట్ తగ్గాలి అనుకుంటే చాలా మంది బరువు ఎక్కువ ఉండి డైరెక్ట్గా చేయలేకపోతారు. అలాంటి వాళ్ళకి వాల్ సపోర్ట్తో చక్కగా రిలాక్సింగ్గా ఎలా చేయొచ్చు అనేది నేర్చుకుందాం. ఏజ్ ఎంతైనా పర్వాలేదు, క్లాస్లో 74 ఇయర్స్ లేడీస్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. ఆరోగ్యం ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు యోగా ఇంపార్టెంట్ అనుకుంటారు. సరేనా? ఇప్పుడు చూడండి, వాల్ సపోర్ట్తో ఎలా చేస్తామో. హ్యాండ్స్ని ఇలా వాల్కి దగ్గరగా ఉంచుకోండి. ఫస్ట్ హీల్ స్ట్రెచింగ్స్ చేస్తాం. ఇప్పుడు నేను చూపించబోయే వేరియేషన్స్ వల్ల హీల్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. మడమల పెయిన్ అంటాం కదా, చాలా లాగుతూ ఉంటాయి, వాటికి మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. దట్టు వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, ఇలా హీల్ పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి. అప్పుడు డౌన్ చేసినప్పుడు టోస్ కూడా పైకి లిఫ్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5. చూడండి ఎంత మంచిగా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. 6 7. వాల్ పట్టుకొని ఉన్నాం కాబట్టి చాలా హాయిగా ఉంటుంది. అస్సలు గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఏం పడిపోతామన్న భయం కూడా ఉండదు. ఇలాగా ఒక 10 to 15 టైమ్స్ చేశాక ఇలా హీల్ పైకి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేయండి. వాల్ సపోర్ట్తో ఉన్నాం కదా, మంచి స్ట్రెచ్, బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. కూర్చొని జాబ్స్ చేసి చాలా కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, నిలబడుకొని జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇప్పుడు తర్వాత హీల్ పైకి ఇలా డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి. తర్వాత చూడండి, ఇలా ఫాస్ట్గా 1 2 3 4. నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, నీ మొబిలిటీ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి. అసలు కంటిన్యూస్గా కూర్చొని మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి యంగ్ ఏజ్లో వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా ఒక 15 to 20 టైమ్స్ ప్రాక్టీస్ చేసేసేయండి. తర్వాత చూడండి, పొట్ట మీద స్ట్రెచ్ ఇస్తూ ఇలా రైట్ దెన్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, 1 2 1 2. ఇలా టోస్ తోటి టచ్ చేసి మెయింటైన్ చేయండి. సపోర్ట్ బాగా తీసుకోండి. పొట్ట మీద మంచి స్ట్రెచ్ వస్తుంది, చాలా బాగుంటుంది. 2 4 6 8 10. డౌన్. ఇప్పుడు లెఫ్ట్. 2 4 6 8 10. ఇప్పుడు సైడ్కి ఇలా సైడ్కి పెట్టేసి నడుము ఆపోజిట్ సైడ్లో తిప్పేసేయాలి. 2 4 అంటే జస్ట్ కౌంటింగ్ అనమాట. మీరు 1 2 అనే కౌంటింగ్ ఇచ్చుకోండి, 2 అని కౌంటింగ్ ఇచ్చుకోండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రిలీజ్. మనసంతా ఏదో ఒక కౌంటింగ్ మీద ఉందనుకోండి, మనకు ఎక్కువసేపు చేయగలుగుతాం. మనసు ఆగుతుంది. కంటిన్యూస్గా చక్కగా మంచి స్ట్రెచ్ తోటి రిలీజ్. ఇప్పుడు లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసేసుకోండి. తర్వాత చూడండి, కొంచెం గ్యాప్ తీసుకొని మనం హ్యాండ్ డిస్టెన్స్ తీసుకొని స్లోగా సైడ్కి 1 2 3 4. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయింటైన్ చేయండి. ఈ హ్యాండ్ని కిందకి తీసుకోండి. 2 4 6 8 10. రిలీజ్. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. ఇటు సైడ్ కూడా హ్యాండ్ అంతా డిస్టెన్స్ తీసుకొని సైడ్కి స్ట్రెచ్ 1 2. సైడ్ స్ట్రెచెస్ ఎక్కువ ఇంచ్ లాస్ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా బాగా అవుతారనమాట. ఈ ప్రాక్టీసెస్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఎంత మంచి స్ట్రెచ్ వస్తుందంటే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఎందుకంటే పొట్ట చుట్టూ మంచి స్ట్రెచ్ వస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడంతో మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి. ఒక 10 to 15 కౌంట్స్ అలా రిలాక్స్ అవ్వండి, మెల్లగా డౌన్ చేసుకోండి. ఈ వేరియేషన్స్ 2 టైమ్స్ అనేది చేయండి.
నెక్స్ట్ వేరియేషన్ చూద్దాం. చూడండి, హ్యాండ్స్ లాక్ చేసుకొని హీల్తో వాక్ చేసుకుంటూ ఇటు నుంచి అటు మళ్ళీ బ్యాక్కే రావాలి. బ్యాక్ వాక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. స్లోగా డౌన్ చేసి ఇప్పుడు ఇలా వాల్ సైడ్ తిరిగి పైకి ఎంత వీలైతే అంత పైకి హీల్ పైకి లిఫ్ట్ చేసి వాల్ సపోర్ట్ తోటి అలా స్ట్రైట్గా చూస్తూ ఉండండి. పోస్చర్ కరెక్షన్ అంటే లైక్ ఎప్పుడు కూర్చొనే ఉండి స్పైన్ వంగిపోయి ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. ఇప్పుడు హీల్ స్ట్రెచ్ వస్తుంది, కర్ఫ్ మజిల్ దగ్గర స్ట్రెచ్ వస్తుంది, పొట్ట దగ్గర స్ట్రెచ్ వస్తుంది. అసలు చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. మెల్లగా ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా హ్యాండ్స్ రిలీజ్ చేసేసి లెగ్స్ కూడా ఫ్రీ చేసేసుకోండి. తర్వాత వాల్కి సపోర్ట్ తీసుకొని ఇలా అప్ డౌన్ మూమెంట్స్ పొట్ట మీద స్ట్రెచ్ రావడం కోసం 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఒక 10 కౌంట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కంటిన్యూస్గా ఈ మూమెంట్స్ని 10 కౌంట్స్ చేసి గ్యాప్ ఇచ్చి చేస్తుండండి. చూసారు కదా ఎన్ని వేరియేషన్స్, వాళ్ళతోటే బోల్డ్ అని వేరియేషన్స్. పొట్ట మీద, బ్యాక్ మీద, సైడ్స్ మీద మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా ఈ ప్రాక్టీసెస్ బాగా హెల్ప్ అవుతాయి. ప్రతిరోజు చేసి చూడండి, కంటిన్యూస్గా ఒక 30 డేస్ అన్నా చేసి చూడండి. మీకు ఇంచ్ లాస్, వెయిట్ లాస్లో చాలా మంచి తేడా తెలుస్తూ ఉంటుంది. దీంతోపాటు రెగ్యులర్ కంప్లీట్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే యోగా క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఫీజు కేవలం మంత్లీ 999 మాత్రమే. క్లాస్లో కలుసుకుందాం. నమస్తే.